శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వీబీసీ ఆన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వేదం మన జీవన నాదం, సనాతన ధర్మానికి ఒక మూలం. ఇప్పుడు ప్రపంచం మొత్తం భారతదేశం వైపే చూస్తుంది. వేదంలో దాగి ఉన్న అనేక రహస్యాలను డీకోడ్ చేసి భవిష్యత్తు కోసం మార్గాలు వేసుకుంటున్న తరుణమిది. భారత్ విశ్వ గురువుగా అవతరిస్తున్న వేళ వేద విజ్ఞానం నలుగురికి పంచుతూ అందరిలోని ఆ పరమాత్మను చూస్తున్న వ్యక్తులు ఈ కాలంలో చాలా అరుదుగా చెప్పుకోవచ్చు. ఆది శంకరాచార్యుల పరంపరలో మనకి ఎంతోమంది గురువులు కనిపిస్తారు. వారి బోధనలన్నింటినీ పుణిపుచ్చుకొని వంశ పారంపర్యంగా వేద విద్యను నేర్పిస్తున్న కుటుంబాలు మన ఆంధ్రదేశంలో బహు అరుదుగానే చెప్పుకోవాలి. అటువంటిది పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన నర్సావధాని గారి కుమారుడు ప్రస్తుతం మన ముందున్నారు. వారి పేరు సూర్యనారాయణమూర్తి గారు. వారు ఆంధ్ర విశ్వవిద్యాలయం స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్లో చిరకాలం ఆచార్యులుగా పనిచేయడంతో పాటు వేద విద్యను కూడా బాహ్య ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. అయితే ఈ వేదం కేవలం బ్రాహ్మణ కుటుంబాలకే పరిమితం అనేది చాలా కాలంగా వినిపిస్తోంది. కానీ అన్ని కులాల వారు వేదాధ్యయనం చేయవచ్చు అనేది వారి భాషణ. ప్రస్తుతం వారు మన ముందున్నారు. అసలు వేదం గొప్పతనం ఏంటి, వేదం వల్ల మన జీవన విధానంలో ఎలాంటి మార్పులను ఆహ్వానించవచ్చు అనే దాని మీద ఆయన అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, తమరు ఒక పక్క ఉద్యోగం చేస్తూ కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో, మరోవైపు వేదాన్ని మీరు పూర్వీకుల నుంచి వస్తున్న ఒక సాంప్రదాయాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా చాలామందికి మీరు వేదాన్ని నేర్పిస్తున్నారు. అసలు ఏంటి సార్, వేదం నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ కాలం ప్రజలకు అందరూ ఉద్యోగాలు, అమెరికా చదువులు వెళ్ళిపోతున్నారు కదా, వేదం అవసరం ఏముంది సార్ మన దేశానికి? ఇప్పుడు ఇక్కడ చిన్న విషయం అండి. అసలు వేదం నేర్చుకోవడం కాదు, అసలు ఉన్నదే వేదం. ఈ చదువులు అనేటువంటిది పక్కనో పట్టిస్తున్నాయి, ఉద్యోగాలు అనేటువంటి భుక్తి కోసమే అంతే, ఎందుకంటే ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేదం నేర్చుకుంటే వచ్చేటువంటి ఉపయోగం ఏమిటి అనేటువంటి మాట వస్తే, ప్రపంచం ఒక చాలా చిన్నది అయిపోతుందండి. ప్రపంచం మన ఏమీ చేయలేదు. దీంట్లో ఉండేటువంటి ఆ బలం, ప్రపంచంలో వచ్చేటువంటి ఆటుపోట్లని చాలా ఈజీగా సునాయాసంగా తీసుకునేటువంటి కెపాసిటీ వచ్చేస్తుంది. అది వేదం చదివితే అడ్వాంటేజ్ ఏమిటి అంటే ఇది అడ్వాంటేజ్, ప్రాక్టికల్గా కనబడేటువంటి అడ్వాంటేజ్. సరే, ఈ రోజుల్లో పోటీ ప్రపంచంలో పిల్లల్ని పెంచుతున్నాము. వాళ్ళు భవిష్యత్తులో ఏదో ఉద్యోగం సంపాదించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికితే చాలు అనే కుటుంబాలు, తల్లిదండ్రులే కనిపిస్తున్నారు మనకి. వేదం మనకు సంబంధం లేనిది, అవి పురోహితులో లేదంటే ఇంకెవరో చూసుకుంటారు, మనకు సంబంధం లేదనే విషయాలు బ్రాహ్మణ కుటుంబాల్లో కూడా మనకు కనిపిస్తుంది. చాలామంది ఈ వృత్తిని వదిలేస్తున్నారు. అసలు బ్రాహ్మణత్వాన్ని వదిలేసుకొని వివిధ రకాల వృత్తుల్లో స్థిరపడుతున్నారు. ఎలా అలా బతికితే చాలనుకుంటున్నారు. వాళ్ళకి వేదాన్ని ఎలా వంట పట్టించగలం? వంట పట్టించడం అనేటువంటి లేదండి. ఫైనల్గా ప్రతి మనిషికే కావాల్సినటువంటిది 24 గంటల సుఖం కావాలి. ఆ సుఖం ఒక్క వేదంలోనే వస్తుంది, మిగిలిన బాధల్లో కాదు. ఇవన్నీ ఓన్లీ టెంపరీ. కొంతసేపు అయిన తర్వాత భుక్తి కోసం ఎప్పుడైనా ఏ పనైనా చేస్తాడు. భుక్తి అయిపోయిన తర్వాత డిస్సాటిస్ఫాక్షన్ మిగులుతుంది. ఆ డిస్సాటిస్ఫాక్షన్ పోవాలంటే వేదం ఒకటే మార్గం. అదొకటే మార్గం, ఇంకో మార్గం లేదు. నాణ్య పంథ అయనాయ విద్యతే, ఇంకో మార్గం లేదు లేదు లేదు. వేదం ఒకటే మార్గం. ఓన్లీ టెంపరీగా ఏ మనిషికైనా కూడా ఏమని ఉంటుంది అంటే, ఆ ఆస్తి, ఒక ఇల్లు ఉంటే సుఖంగా ఉంటాం, ఒక పొజిషన్ ఉంటే సుఖంగా ఉంటాం, లేకపోతే ఇలా టెంపరీగా అనిపిస్తుంది. బట్ అది వచ్చిన తర్వాత కూడా నీకు డిస్సాటిస్ఫాక్షన్ పోదు. అక్కడ మీకు వేదం పట్టుకుంటుంది. డిస్సాటిస్ఫాక్షన్ పోవాలి అంటే వేదం ఒక్కటే మార్గం, ఇంకో మార్గం లేదు. బికాజ్ ఇట్ వాజ్, ఇట్ ఈజ్, ఇట్ విల్ బీ. వేదం అనేటువంటిది, ఇప్పుడు వేదం అనేటువంటిది మా నాన్నగారి కాలంలో ఎలాగైతే ఉందో, ఉదాహరణకి నా కాలంలో ఎలాగైతే ఉందో, రేపు పొద్దున్న మా మనవడు వచ్చినా కూడా అలాగే ఉంటుంది. సో దాంట్లో మార్పే ఉండదు. సో ఒక మాటలో చెప్పాలంటే వేదం అనేటువంటిది కాలాతీతం, అంచేతే అది భగవతత్వం. అంచేతే వేదం ఒకటే నిలుస్తుంది, మిగిలిన ఏమి నిలవవు. ఓన్లీ టెంపరీ ఉద్యోగం కోసం. ఇప్పుడు నేనే ఉన్నాను, ఉదాహరణకి మా నాన్నగారికి వేద పండితులు నన్ను ఇంగ్లీష్ చదువులో ఎందుకు పెట్టారంటే వీడు బతుకుతాడనే పెట్టారు.
బతకాలి కదా ముందు, అందుకోసం. బట్ వేదాన్ని బతికించడం కోసం ఫస్ట్ మీరు బతకాలనేది కదా కదండి, ముందు మనం బతకాలి కదా అసలు. అందుకోసం చెప్పి ప్రతివాడు ఎవడి దోవలు వాడు తొక్కేస్తున్నాడు. తొక్కిన తర్వాత ప్రాబ్లం ఏమిటవుతుందంటే డిస్సాటిస్ఫాక్షన్ మొదలవుతుంది. ఆ డిస్సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండాలి అంటే వేదం ఒకటే మార్గం, అంతే, తప్పదండి. వేదాన్ని నుంచి తప్పించుకుపోలేడు ఎవడు కూడా, ఎవడూ తప్పించుకుపోలేడు, సృష్టి తప్పించుకుపోలేదు, మనమే ఎంత. సార్ వేద పఠనం అనేది చేసేవాళ్ళు ఉన్నప్పుడే వేదం బతికుంటుందనేది మామూలుగా అందరూ అనుకునేది. ఇప్పుడు వేదం చదివేవాళ్ళు, పురోహితులు, ఈ వైదిక ఆచారాల వైపు వచ్చే యువత బాగా తగ్గిపోతున్నారు. వాళ్ళకి పెళ్లి సంబంధాలు కూడా చాలా వరకు రావడం లేదు, ఎవరు ముందుకు రావడం లేదు. షర్టు ప్యాంటు షూటు బూటు వేసుకున్న అబ్బాయికి మాకు కావాలని పిల్లల తల్లిదండ్రులు కూడా చూసుకుంటున్నారు. పంచి కట్టుకుని ఆలయాలకు వెళ్ళి పురోహిత్యం చేసుకునే వాళ్ళు ఎవరు అక్కర్లేదనే భావనలు ఉన్నారు. వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు? చెప్పేది అది ఒక రకంగా తప్పుడు అభిప్రాయం అండి. నా ఉద్దేశం అనుష్ఠాన లోపం అయి ఉంటుందేమో, నాకు తెలియదు అంత బాగా. ఈ మాట ఎందుకు వింటున్నాము అంటే అసలు యాక్చువల్గా ఒక దానికోసం ఎగబడవలసినటువంటి పోయి ఇటువంటి పరిస్థితి వచ్చింది అంటే అక్కడ అనుష్ఠానం లోపం ఏమైనా ఉందేమో ఒక మాట చెక్ చేసుకోవాలి. అంతేగాని ప్రతి వాళ్ళు కూడా అసలు ఎవడు ముందుకు కావట్లేదని వింటున్నాను నేను ఈ మాట. ఎందుకంటే అనుష్ఠానం ఉన్నప్పుడు ఎక్కడికి ఏం పోదండి. అనుష్ఠానం లేకుండా ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. అసలు యాక్చువల్గా ఇది పైకి చెప్పచ్చో చెప్పకూడదో కూడా నాకు తెలియదు. కానీ ఒక అతను నాకు వేదం నేర్చుకునేటువంటి వాడు కొగాడు ఏమీ కాకుండా పౌరోహిత్యంలో జాయిన్ అయిపోయాడు. దానివల్ల అతనికి చాలా ప్రాబ్లమ్స్, యాక్సిడెంట్స్ అవి కూడా జరిగి మళ్ళీ వెనక్కి వచ్చాడు చివరికి. ఇటువంటివి చేయడం వల్ల ప్రాబ్లం వల్ల ఏమైనా వస్తాయేమో కానీ యాక్చువల్గా జరిగితే వచ్చినటువంటి ప్రాబ్లం ఏమీ లేదు. భగవతత్వం 100% హీ విల్ బీ హ్యాపీ, హీ విల్ బీ హ్యాపీ, హీ విల్ బీ హ్యాపీ. ఏమీ అవ్వదు. వేదం నేర్చుకున్న వల్ల ఏదో అవుతుంది అనేటువంటిది ఏమీ లేదు. బంగారంలో నేర్చుకోవచ్చు, వాడు సుఖంగా ఉంటాడు, వచ్చినటువంటి ఫ్యామిలీ సుఖంగా ఉంటుంది. సార్ మీరు చాలామందికి వయసుతో నిమిత్తం లేకుండా వేదం నేర్పిస్తున్నారు అనేది తెలిసింది. నేర్చుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది సార్? వాళ్ళు ఎలా మిమ్మల్ని ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళ పరిస్థితి అని కాదండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. యు ఆర్ ఆల్రెడీ ఫుల్ బై యువర్ సెల్ఫ్. నువ్వు సంతృప్తిగా ఉన్న తర్వాత వేదం నేర్చుకుంటావు. కానీ వేదం వల్ల నాకు ఏదో 10 రూపాయలు వస్తాయి, 100 రూపాయలు వస్తాయి, ఉద్యోగం వచ్చినట్టు వస్తుంది అనేటువంటి అభిప్రాయంలో ఉంటే మటుకు చాలా తప్పుడు అభిప్రాయము. వేదం వల్ల నీకు ఏమి ఇవ్వాలో భగవంతుడు ఇస్తాడు. పత్రం పుష్పం ఫలం తోయం. అంతేగాని నాకేదో ఉద్యోగాలకు వచ్చినట్టుగా ఇక్కడ ఏదో నాకేదో 100 రూపాయలు వస్తుందా, 1000 రూపాయలు వస్తుందా అనుకునేటువంటి అభిప్రాయం బట్టికి తప్పుడు అభిప్రాయం, దాని వైపు వెళ్ళకూడదు. మన పని మనం చేయడం మన విధి. ఏమొస్తే అది భగవత్ ప్రసాదం కింద వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను ఉన్నాను అంటే శిష్యులకి వేదం చెప్తూ ఉంటాను. వాళ్ళు ఏమిస్తారు అనేటువంటిది అది వాళ్ళకి సంబంధించినటువంటి విషయం. వాళ్ళ సంతృప్తిగా ఏమిస్తారు అనేటువంటిది. అంతేగాని నాకు ఏదో 1000 ఇవ్వండి, 1500 ఇవ్వండి అంటే అది అయ్యే వ్యాపారం కాదు, దోవే తప్పు దోవా. అంటే నేను అనేది ఏంటంటే వేదం నేర్చుకోక ముందు, నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఎలాంటి మార్పులు మీరు గమనించారనేది? వాళ్ళు సంతృప్తిగా ఉంటారండి, ఎలాంటి మార్పులే ఉండవు. వాళ్ళు సంతృప్తిగా వాళ్ళలో నడవడిక, ఆ తీరు మీరు డెఫినెట్గానండి. ఇప్పుడు నా దగ్గర వేదం నేర్చుకునేటువంటి వాళ్ళే నాతో ఏమంటారు అంటే నన్ను చూసి చెప్పులు పెట్టుకోవడం దగ్గర నుంచి గురువుగా చూసి నేర్చుకోవాలి అంటారు. ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉన్నటువంటి పొజిషన్లోంచి పర్ఫెక్ట్లోకి వెళ్ళిపోతుందండి. వేదాన్ని కనుక మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఊరికే చెప్పేయడం అంటే కాదు, దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొస్తే పర్సనల్ లెవెల్లో యూ విల్ బి ఏ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్. సరే, వేదాల విషయానికి వస్తే వేదాలు అపౌరుషేయాలని మనం వింటున్నాము ఉన్నదిగా చాలా కాలంగా. సరే, వేదంలో ఏంటి సార్ అసలు ఏముంది? అసలు భగవంతుడు కూడా వేదానికి దాసోహం అనేది ఉంది. చాలా అవతారాలు కూడా వేద రక్షణ కోసం స్వామి అవతరించారనేది మనకు తెలుస్తున్న విషయాలు. వాటి గురించి కొంచెం మాకు వివరిస్తారు? అవునండి. ఇప్పుడు వేదం కాలాతీతం అండి. ఫర్ ఎగ్జాంపుల్ వేదం అనేటువంటిది ఒక కాలానికి పరిమితమైనటువంటిది కాదు. అందుచేతే వేదం ఇంతకుముందు ఎలాగైతే ఉందో, ఇప్పుడు ఎలాగైతే ఉందో, భవిష్యత్తులో కూడా అలాగే ఉంటుంది. దాంట్లో ఏ మార్పు ఉండదు. అది భగవతత్వం కాబట్టే వేదాన్ని చెప్పుకోవడం, వేదాన్ని డెవలప్ చేయడం. అంచేత వేదానికి మనం ఎవడం రక్షించక్కర్లేదు, అదే రక్షింపబడుతుంది. కాకపోతే అది రక్షింపబడాలి కాబట్టి ఎవరో ఒకళ్ళు మీకు చెప్పినట్టుగా చెప్తూ ఉండాలి. కాబట్టి అది ఎవరు చెప్పాలి అనేటువంటిది ఆ భగవంతుడు చూసి చేసుకుని వాడు దాకా నడిపిస్తూ ఉంటాడు అంతే. వేరే ఎక్కడికి పోయినా కాదు ఇంకోటి చెప్తాడు, ఇంకోటి కాదు ఇంకోటి చెప్తాడు, ఇంకోటి కాదు ఇంకోటి చెప్తాడు అంతే. ఇప్పుడు నా దగ్గర వేదం నేర్చుకునేటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు ఏమిటి అనేటువంటి విషయంలో సంతృప్తిగా ఉన్నారు, చాలా హాయిగా ఉన్నారు, బంగారంలా ఏ సమస్యలు లేవు, హాయిగా ఉన్నారు. ఇంతకుముందు కూడా హాయిగా ఉన్నారు వాళ్ళు, ఆ హాయి కంటిన్యూ చేస్తున్నారు అంతే, అందుకంటే ఏం లేదు. సార్, మీ నాన్నగారి కాలంలో అప్పుడు వేదాధ్యయనం ఎలా జరిగేది? మీ చిన్నప్పుడు జ్ఞాపకాలు ఏమన్నా మాతో పంచుకోగలరు? మా నాన్నగారు నాకు ఆదర్శం అండి, మహానుభావుడు వేదంలో. నేను చిన్నప్పటి నుంచి నాన్నగారికి వేదం చెప్తుంటే వింటూ ఉండేవాడిని. ఆయన 3 గంటలకి 2 గంటలకి లేచి వేదం చెప్తూ ఉండేవాడు. ఒక్క పైసా ఆశించేవాడు కాదు.
ఎంతో సంతృప్తిగా ఉండేవారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. నాకు కూడా ఐఐటి ఖర్గపూర్లో నేను పిహెచ్డి చేశాను. నాకు కూడా కొంతవరకు ప్రాక్టికల్ అనుభవం ఉంది. ప్రతి దానికి ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఫేర్ ఇస్తాగా లేకపోతే ఏగి ఫేర్ ఇస్తాగా ఇవే మిగులుతున్నాయి, కానీ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది పోతుంది. అట్ ద కాస్ట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వీఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఆ సాటిస్ఫాక్షన్ పోయిన తర్వాత ఏమున్నా ఒకటే, ఏమీ లేకపోయినా ఒకటే. కాబట్టి సాటిస్ఫాక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది అనుష్ఠానం వల్ల వస్తుందే, కానీ ఊరికే ఏదో డబ్బులు పోగు చేసుకున్న వాళ్ళు దానివల్ల దీనివల్ల ఏమీ కాదు. మా నాన్నగారు అయితే నాకు తెలిసినంత వరకు ఆయన మా నాన్నగారి నాకు ఇన్స్పిరేషన్. ఆయన బతుకున్నంత వరకు కూడా ఎవడు చెప్పుకుంటే వాళ్ళందరికీ వేదం చెప్పారండి. కాకపోతే ఒకటే చిన్న విషయం, ట్రెడిషనల్గా వచ్చేటువంటిది కాబట్టి నాన్ బ్రాహ్మిన్స్కి చెప్పేవారు కాదు, ఆడవాళ్ళకి చెప్పేవారు కాదు. దట్స్ ఆల్. సార్ మీ కాలం వచ్చేసరికి వేదాన్ని ఇతర కులస్తులకు కూడా చెప్తున్నారు. ఏంటి సార్ ఎందుకోసం? ఒక చిన్న విషయం అండి, ఇక్కడ నా కాలం నేను ఏదో ఉద్ధరించేశాను అనేటువంటిది మట్టి కాదండి. నా కాలం నీ కాలం అనేటువంటిది కాదు. భగవంతుడు ఉంటేనే మనం ఉన్నాం, అంతేగాని మనం ఉన్న తర్వాత భగవంతుడు కాలేదు. సో ముందు భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు ఉన్న తర్వాత మనిషి అనేటువంటి వాడు వచ్చాడు. మనిషి అనేటువంటి వాడు వచ్చిన తర్వాత ఆడవాళ్ళు మగవాళ్ళు నాలుగు వర్ణాలు ఇవన్నీ తయారయ్యాయి. అందుచేత వేదానికి ఇవన్నీ అంటగట్టక్కర్లేదు. వేదం వేరు, ఇవి వేరు. ఇవి మామూలుగా మాట్లాడుకోవచ్చు, మామూలుగా ఏదో అంటూ సుంట్లో అనుకోవచ్చు, కానీ వేదానికి సంబంధించిన వరకు దానికి ఏ అంటూ ఉండదు. నువ్వు ఎంత అంటు పెట్టుకుంటున్నా ఏమీ ఉండదు. ఆకాశానికే ఏమి అంటుకోదు, పరమాత్మకు అంటుకోదు. ఆ వేదానికి ఏమి అంటుకుంటుంది ఏమీ అంటుకోదు. అంతే వేదం ఎవరైనా చెప్పుకోవచ్చు. నేను ఆ ధైర్యంతో ఇప్పుడే కాదు 30 ఏళ్ల బట్టి నేను వేదం క్యాస్ట్ తోటి ధనంతో సంబంధం లేకుండా నేను చెప్తున్నాను. నా దగ్గర వేదం నేర్చుకునేటువంటి వాళ్ళు 5-6 సంవత్సరాల దగ్గర నుంచి 80 సంవత్సరాల వరకు ఉన్నారు. ఏం ప్రాబ్లం లేదు. వేదం వేరు, వేదం కాలాతీతం. ఆ పైన అసలు ముందు మనిషి ఇంకా అంతకంతకు దగ్గర చెక్కలేదు దాన్ని. అది కిందకి దిగదాకా చేయడం అంతకంటే ఏమీ లేదు. ఎవరైనా చెప్పుకోవచ్చు. 24 గంటలు చెప్పుకోండి, దానికి వచ్చినటువంటి ఇబ్బంది లేదు. ఎనీ టైమ్ యూ కెన్ డూ ఇట్. సార్ అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆది శంకరాచార్యులు వారు మనకి ఆదర్శప్రాయులు. వారి గురించి 4 విషయాలు మాతో వివరిస్తారు. అయ్యా, ఆది శంకరాచార్యుల గురించి మాట ఎత్తావు అంటే అసలు నేను ఉండను. అసలు ఉన్నది ఒక్కటే, భగవంతుడు ఒక్కటే ఉన్నది, ఆది శంకరాచార్యులే. మిగిలినవన్నీ కూడా కేవలం అవి టెంపరీ. ఇప్పుడు ఒక మనిషి ఫర్ ఎగ్జాంపుల్ చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. ఒక మనిషి 10th క్లాస్ వరకు చదివాడు, ఇంటర్మీడియట్ చదివినటువంటి వాడికి అర్థం కాడు. సింపుల్ యాజ్ దట్. 10th క్లాస్ చదివినటువంటి వాడికి ఇంటర్మీడియట్ చదివినటువంటి వాడు అర్థం కాదు. ఇంటర్మీడియట్ వాడికి 10th క్లాస్ వాడు తెలుస్తాడు. సిమిలర్లీ పిహెచ్డి చేసిన వాడికి మాస్టర్స్ వాడు ఈజీగా తెలుస్తాడు. కానీ మాస్టర్స్ వాడికి పిహెచ్డి వాడిని వాడు ఊహించలేడు అసలు. సిమిలర్లీ ఇక్కడ ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం అనేటువంటి ఉన్నాయి. అద్వైతం అల్టిమేట్. ఈ ద్వైతం ఇప్పుడు ఫిజికల్గా మీరు కనపడుతున్నారు, నేను కనపడుతున్నాను, అది అయితే కాదనట్లేదు. అక్కడితో ఆగిపోతే ఒక స్టేజీ. రెండు ఒకటే, కానీ ఇంకా విశిష్టంగా ఉంటాడు భగవంతుడు అంటే అది ఇంకో స్టేజీ అంతే, అంతకంటే లేదు. బట్ ఇంతకంటే స్టేజ్ మిగిలినటువంటిది అద్వైతం అనేటువంటిది ఫైనల్ స్టేజ్. ఆ అద్వైతానికి ద్వైతం, విశిష్టాద్వైతం తెలుస్తాయి, కానీ ద్వైతానికి అద్వైతం తెలిసేటువంటి సమస్య లేనే లేదు. అందుకే చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను. 10th క్లాస్ వాడికి ఇంటర్మీడియట్ తెలిసేటువంటి అసలు ఇంపాసిబుల్. అది దీంట్లో పట్టదు. చిన్న గిన్నెలో పెద్ద గిన్నె ఎలాగైతే పట్టదో అద్వైతంలో మిగిలినవన్నీ పడతాయి, కానీ మిగిలినవి అద్వైతాన్ని అర్థం చేసుకోలేరు. అసలు సింపుల్ యాజ్ దట్. వాళ్ళు ఎవరిలో అర్థం చేసుకోలేరు. అద్వైతంలో భగవంతుడు ఒకటే ఉన్నాడు, అసలు నువ్వు కూడా లేవు. మీరు అడిగితే నేను సమాధానం చెప్పాలి కాబట్టి నేను బయటకు వస్తున్నాను, కానీ లేకపోతే అసలు నేను కూడా లేను. అది అద్వైతం అంటే. అద్వైతం తప్పితే ఇంకోటి లేదు అసలు. ఆ మాట చెప్పడానికి కూడా మీరు అడిగితే నేను చెప్తున్నాను, కానీ లేకపోతే అసలు అది కూడా బయటకు కాదు. సింపుల్ అలా ఉంటుంది అంతే. సార్ నేను ప్రపంచం అంతా కూడా భారతదేశం చూస్తుంది, మళ్ళీ సనాతన ధర్మానికి వైభవం వస్తుంది అనేది తెలుస్తుంది. అందరూ మన ఆచార వ్యవహారాల పట్ల ఒక శ్రద్ధాశక్తులతో ఉన్న పరిస్థితులు మనం ఇటీవల కాలంలో చూస్తున్నాం. మీకు ఏమనిపిస్తుంది సార్? ఏమనిపించడం కాదండి, ఉన్నది అది ఒకటే. దేర్ ఇస్ నో వే అవుట్.
ఎంతకాలం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏవేవేవో తింటే పక్క దోవలు తొక్కుతాం, ఎప్పుడో అప్పుడు కరెక్ట్ దోవలు కావాలి. మెడికల్ హాస్పిటల్స్ ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ చుట్టూ తిరుగుతావు ఎందుకంటే ఏమో లేదు, ఓపుకున్నంతసేపు తిరుగుతావు, తగరు మళ్ళీ యథాస్థితికి వస్తావు. అంతే వేదం ఉంటే అంతే, అంతకంటే లేదు. వేదం దాటి ఎంతకాలం పక్కకి వెళ్తావు, ఎంతకాలం పక్కకి వెళ్ళినా మళ్ళీ ఇదే దిక్కు మళ్ళీ ఇక్కడికే వస్తావు. అంతేత ఇది ఓన్లీ టెంపరీ ముసుక్కిని ఉంటుంది అంతే. అదేదో బాగుందని చెప్పి అటు పక్కకి పెడతాం మాట, తర్వాత కాలిందని చెప్పి వెనక్కి వస్తాడు. అంతకంటే ఏం లేదు. వేదానికి వచ్చేటువంటి నష్టం లేదు, లాభం లేదు, ఏమీ లేదు. వేదంలాగా ఉంటుంది ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. అది ఇట్ వాజ్, ఇట్ విల్ బీ, ఇట్ ఈజ్, అంతే. ఇంక చెప్పేది ఏం లేదు. ఇంకా దాని గురించి పక్కకి వెళ్ళాము అంటే ఒక పెడతావు, ఏదో దాని మీద ఏదో ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి. రామాయణంలో సీత వెళ్ళింది బంగారు బ్లేడు చుట్టూ, అందుచేతే రావణాసుడి చేతిలో చిక్కుకుంది. మళ్ళీ బాబు కాదు బాబు అని చెప్పి రాముడి గురించి తలుచుకుంది, మళ్ళీ వెనక్కి వచ్చింది. అంతే. ఇది కూడా అంతే సింపుల్గా. వేదం నుంచి ఏది మొత్తం టోటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా వేదం నుంచి బయటకు వెళ్ళలేదు. మొత్తం అంతా వేదంలోనే ఉంది. ఇంకా వేదం బియాండ్ కూడా, ఇంకా అక్కడితో ఆగరు. వేదం బియాండ్ బియాండ్ బియాండ్. ఇట్ వాజ్, ఇట్ ఈజ్, ఇట్ విల్ బీ. ఒకే సరదాగా 2-3 నిమిషాలు వేదం చెప్తాను. అది ఎలాగ ఇట్ ఈజో, ఇట్ విల్ బీనో మీకు తెలుస్తుంది. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీద సాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు ఆనో దివో బృహతః పర్వతాదా సరస్వతి యజతాగం తు యజ్ఞం అవం దేవీ జుజుషాణా ఘృతాచీషగ్మాం నో వాచముషతే శృణోతు బృహస్పతే అతియదర్యో అర్హాజ్యుమద్విభాతి క్రతుమజ్జనేషు యద్దీరయ చ వసక్త ప్రజా తతరస్మాసు ద్రవిణం దేహి చిత్రం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతీ మహాదేవ్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. తచ్చం యోగావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. వేదం ఇలాగే ఉంటుందండి. వేదం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. దాని నుంచి పక్కకి వెళ్ళిపోయినా మళ్ళీ ఇక్కడికే కావాలి. ఇది ఇంతకంటే వేరే ఆల్టర్నేటివ్ లేదు. సార్, వేర్ సైన్స్ స్టాప్స్ దెన్ స్పిరిచువాలిటీ స్టార్ట్స్ అనేది చాలా నానుడి మంచి. ఇది నా చిన్నప్పటి నుంచి వింటున్నానండి. వేర్ సైన్స్ అండ్ ఫిలాసఫీ స్టార్ట్స్ అనేటువంటి మాట. అది ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఒక్క మాట దాని వైపు వెళ్ళడం వల్ల ఈ మాట వచ్చింది, బయటకు వచ్చింది. అసలు ఉన్నదే ఫిలాసఫీ, ఉన్నదే స్పిరిచువాలిటీ. ఫిలాసఫీ కూడా అనకూడదు, స్పిరిచువాలిటీ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫిలాసఫీ అండ్ స్పిరిచువాలిటీ అంటే, ఫిలాసఫీ ఊరికే థియరిటికల్గా చెప్తుంది, స్పిరిచువాలిటీ అనుభవపూర్వకంగా ఉంటుంది. అక్కడ అది ఉన్నది భగవంతుడే. అదేవిధంగా ఆ మధ్యలో సైన్స్ ఏదో దానికి భుక్తి వస్తుందని చెప్పి సైన్స్ సైడ్ వెళ్ళాను. సైన్స్ వెళ్ళిన తర్వాత అగమగోచరంగా తయారయ్యాను కాబట్టి మళ్ళీ వెనక్కి వచ్చాను. అంచేతే వేరే సైన్స్ అండ్ ఫిలాసఫీ స్టార్ట్స్. అంతకంటే ఏం లేదు. ఇప్పుడు ఒక చిన్న విషయం అండి. ఉన్నది వేదాంతం, ఉన్నది పరమాత్మ, ఉన్నది అద్వైతం, ఉన్నది భగవంతుడు. ఏదో కారణాంతరాల వల్ల నేను దాని నుంచి దూరంగా ఆకర్షణకు గురయ్యాను, వెళ్ళాను, ఆకర్షింపబడ్డాను. అక్కడ నాకు తృప్తి ఉండట్లేదు, మళ్ళీ వెనక్కి వస్తావు. అదేవిధంగా అంతకంటే ఏమీ అవ్వదు. ఉన్నది భగవంతుడే, ఇంకోటి లేదు. అసలు ఇంకోటి మాట్లాడడానికి నేను లేను ముందు. సార్, భగవద్గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మలే అంటారు కదా, దైవం నేనే, అన్నీ నేనే, నాలోనే జరుగుతోంది అని విశ్వరూపం అర్జునుడికి చూపిస్తారు కదా. ఆ క్షణాలను ఒకసారి మాకు ఒక్క నిమిషం అండి. భగవద్గీత ఏమిటంటే అది స్మృతి గ్రంథం. ఇంకొక నేను చెప్పచ్చో చెప్పకూడదో, నాకు అర్హత ఉందో లేదో నాకు తెలియదు. కానీ వేదం అనేటువంటిది భగవద్గీతను కూడా మించినటువంటిది. వేదం కాలాతీతము.
భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ నీలాగా నాలాగా ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి ద్వారా వచ్చినటువంటిది. దానికి కూడా అతీతం వేదం. సరే, భగవద్గీతలో చెప్పినటువంటిది ఏమిటంటే వేదానాం సామవేదోస్మి అన్నాడు. కాబట్టి నాకు యజుర్వేదం కంప్లీట్ అయిన తర్వాత కూడా నేను సామవేదం నేర్చుకుంటున్నానండి. కేవలం భగవంతుడు చెప్పాడు, భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు కాబట్టి నేను సామవేదం నేర్చుకుంటున్నాను. వేదానాం సామవేదోస్మి అని చెప్పాడు కాబట్టి నేను సామవేదం నేర్చుకుంటున్నాను. అంచేత వేదం అనేటువంటి భగవద్గీతకి మీకు ఏమిటంటే అది భగవద్గీతకి వేదానికి తేడా ఏమిటంటే భగవద్గీత అనుష్ఠాన గ్రంథం అండి. వేదం ఉచ్చరించడమే సరిపోతుంది దానికి, అంతే. మళ్ళీ అర్థం వచ్చింది అంటే అక్కడ ఆధ్యాత్మికంలో 2 పదాలు ఉంటాయండి. వృత్తి వ్యాప్తి, ఫల వ్యాప్తి. అది వృత్తి వ్యాప్తి అంటే ఒక సౌండ్ రావడం. ఉదాహరణకి మనం ఏదైనా అరటిపండు అన్నామంటే మనకి వెంటనే అరటిపండు మనకు కనపడుతూ ఉంటుంది, అది వృత్తి వ్యాప్తి. అరటిపండు అనడం అనేటువంటిది వృత్తి వ్యాప్తి. ఆ వృత్తి వ్యాప్తి అరటిపండు కింద మన మైండ్లో కనపడడం అనేటువంటిది ఫల వ్యాప్తి. మిగిలిన సబ్జెక్ట్స్ అన్నింటికీ కూడా ఈ వృత్తి వ్యాప్తి, ఫల వ్యాప్తి ఉంటుంది. ఒక్క వేదానికి మట్టికి వృత్తి వ్యాప్తి ఉంటుంది, ఫల వ్యాప్తి ఉండదు. ఎందుకంటే అక్కడ అనంతం అయిపోతుంది. అనంతం అయిపోతే అక్కడ ఏం ఉండదు, ఇంకా ఫలం ఏం కనపడదు అక్కడ. అదేవిధంగా ఈ భగవద్గీత అనేటువంటిది అనుష్ఠాన గ్రంథం. భగవద్గీత చదివి దాన్ని అర్థం చేసుకుని దాన్ని లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలి. ఇంత ప్రాసెస్ ఉంది భగవద్గీతకి. వేదానికి అయితే అటువంటిది ఏమీ లేదు. దానికి ఫలవ్యాప్తి ఉండదు. కాబట్టి వేదాన్ని ఉచ్చరించడమే దట్ ఇస్ ద ఎండ్. అది సంగతి. వేదానికి భగవద్గీతకి తేడా ఏమిటంటే మీకు అక్కడ తేడా వస్తుంది. అది అనుష్ఠాన గ్రంథం. ఇది అనుష్ఠానం కాదు, నువ్వు ఆల్రెడీ పండినటువంటి పండులోంచి బయటకు వస్తుంది వేదం. సార్, సామవేదం గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి సామవేదం గొప్పతనం ఏంటి సార్? అంటే సాక్షాత్ శ్రీకృష్ణుడు చెప్పినట్లు చెప్తున్నాను. అక్కడ సామవేదం గొప్పతనం అని కాదండి. వేదం ఏదైనా ఒకటే. వేదంలో సామవేద ఇప్పుడు ఉదాహరణకి విభూతి యోగంలో భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తే శ్రీకృష్ణుడి దీంట్లో హిమాలయ పర్వతాల్లో ఉన్నాను, వాసుకి ఎట్సెట్రా ఇలా అన్ని తన విభూతులు చెప్పినట్టుగా ఎక్కడో అక్కడ చెప్పాలి. కాబట్టి వేదాల్లో సామవేదం అని చెప్పి అన్నాడే కానీ వేదాలన్నీ ఒకటేనండి. యజుర్వేదమైనా, ఋగ్వేదమైనా, సామవేదమైనా, అధర్వణ వేదమైనా ఏదైనా ఒకటే. కాకపోతే ఒక దాంట్లోనే చెప్పాలి కాబట్టి ఆ సామవేదోస్మి అని చెప్పాడు. కాబట్టి సామవేదం గానం అందులో. కాబట్టి ఆ గానంలో భగవంతుడు ఉంటాడు కాబట్టి అంతే. అంతకంటే నాకు తెలుసు, అంతకంటే ఏమీ లేదు. ఏదైనా ఒకటేనండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 మహావాక్యాలని చెప్తాం. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ అని. ఈ 4 కాదు, ప్రతిదీ మహావాక్యమే. కాకపోతే ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఇలా చెప్తూ ఉండడం. దాంట్లో అంతరార్థం కూడా ఉంటుంది, దాంట్లో చాలా లోతులు ఉంటాయి ఇవన్నీ కూడా. అదేవిధంగా ప్రతిదీ మహావాక్యమే, మహావాక్యం కానిది ఉండదు. కాకపోతే ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి మనకి ఇంత అనంతమైనటువంటి విషయంలో మనం అంతా ఇమిడ్చుకోలేం. కాబట్టి ఎవరినో ఒకరిని ఎన్నుకోవాలి. కాబట్టి వేదానాం సామవేదోస్మి అని చెప్పాడు భగవంతుడు. అంతే, అంతకంటే ఏమి లేదు. అమ్మారం గానం కూడా అందులో. సార్, వేదానికి స్వరం చాలా ముఖ్యం అంటారు. ఏంటి సార్ దాని గురించి విషయం? అసలు ఉన్నదంతా దాంట్లోనే ఉందండి. చెప్పేది ఏం లేదు. ఇప్పుడు ఒక చిన్న విషయం చాలా చాలా సరళంగా చెప్తాను. భగవంతుడు సర్వత్రా వ్యాపించిపోయినాడు. నెంబర్ 1. ఈ విశ్వమే మనకి అనంతంగా ఉంది. అది ఎక్స్ప్లోడ్ అయిపోతుంది ఓ పక్క నుంచి. అది ఏం కాన్స్టెంట్గా ఉండట్లేదు, ఎక్స్పాండ్ అయిపోతుంది ఓ పక్క నుంచి. ఇటువంటి విశ్వంలో భగవంతుడు ఉన్నాడు. అంతేకాకుండా భగవంతుడు దానికి అతీతంగా ఉన్నాడు. నెంబర్ 1. అసలు భగవంతుడు అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్యనారాయణ స్థిత అన్న తర్వాత అసలు భగవంతుడు ఎక్కడున్నాడు అని చెప్పి కనుక మనం అసలు క్వశ్చన్ వేసి మనం కనుక ఫైండ్ అవుట్ చేసినట్లయితే భగవంతుడు ఇందు వెలడందు లేడందు సందేహం వలదు అని ప్రహ్లాదుడు చెప్పినట్టుగా ప్రతి చోట ఉన్నాడు భగవంతుడు. రైట్. ఇప్పుడు భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు అంటే నువ్వు నిన్ను అర్థం చేసుకోవడం కష్టం, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం కష్టం. కాబట్టి భగవంతుడు ఎక్కడున్నాడు అంటే ఈ అనంతమైనటువంటిది స్వరంలో ఉన్నాడండి. చాలా ఇంపార్టెంట్. వేదానికి స్వరం ఎందుకు ప్రాధాన్యం అంటే ఈ అనంతమైనటువంటి దాన్ని ఈ స్వరంలో ఉన్నాడు భగవంతుడు. భగవంతుడు ఎక్కడున్నాడు అంటే మీకు ఆ స్వరంలోనే ఉన్నాడు. స్వరంలో ఉంటే భగవంతుడు ఉంటాడు, స్వరం లేకపోతే ఆ భగవంతుడు ఉండడు. సింపుల్, అంతే, అంతకంటే ఏమీ లేదు. అంచేతే ఆ వేదానికి అంత స్వరం అంత ప్రయాక్ట్. స్వరమే భగవంతుడు. సరే, ఇప్పుడు ప్రపంచం అంతా మన దేశం చూస్తుంది. చాలా విషయాల్ని పురాతన గ్రంథాలు, తాళపత్ర గ్రంథాలను డీకోడ్ చేసి ఇప్పటికే చాలా దేశాలు అభివృద్ధి చెందిన పరిస్థితి ఉంది. ఏంటి సార్, మళ్ళీ మన దేశం వాటన్నింటిని ఎప్పుడు ఉపయోగించుకుంటుంది? అక్కడ అది కాదు. అసలు మన వైపు చూడడం, మన వైపు చూడకపోవడం అనేటువంటిది. వేదం ఒక్క
ఒక్కటే ఉంది, వేదం తప్పితే ఇంకోటి లేనే లేదు. ఆ వేదం నుంచి దూరం వెళ్ళిపోతున్నారు కాబట్టి మళ్ళీ వేదం సైడ్ చూస్తున్నారు, ఎందుకంటే లేదు. కాకపోతే వేదాన్ని మన అదృష్టం కొద్దీ మన భారతదేశంలో ఎక్కువ మంది పఠిస్తున్నారు కాబట్టి మిగిలిన వాళ్ళంతా దీని సైడ్ చూస్తున్నారు, అంతకంటే ఏమీ లేదు. మన సైడ్ చూడడం అంటే మనం వేదాన్ని పట్టుకున్నాం కాబట్టి మన సైడ్ చూస్తారు. మన వేదాన్ని వదిలేస్తే మన సైడ్ ఎవరో చూడరు. వేదాన్ని వదిలితే ఎక్కడికి పోవు. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారంటే ఉదాహరణకి నేను అదే చెప్తాను. మా పిల్లలు ఉన్నారు, పెద్దవాడు కెనడాలో ఉన్నాడు, రెండోవాడు అమెరికాలో ఉన్నాడు, మా అమ్మాయి హైదరాబాద్లో ఉంది. మా అబ్బాయి కెనడియన్ పర్మనెంట్ సిటిజన్షిప్ కూడా తీసుకున్నాడు. అప్పుడు నేను వాడితో ఒకటే మాట అన్నాను, వెళ్ళడానికి ఎంత రోగం పెడతారో వెళ్ళండి, పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఆ ఒక్క వాక్యం చాలు, ఇంకేం అక్కర్లేదు అసలు. వెళ్ళండి, ఎంత రోగం పెడతారో వెళ్ళండి. ఎంత రోగం వెళ్ళినా మీరు అసంతృప్తితో ఉంటారు. వచ్చిన ప్రాబ్లం ఎక్కడంటే అసంతృప్తి వదలదు. అసంతృప్తి వదలాలి అంటే మీకు ఆ ఆత్మతత్వం తెలియాలి. ఆత్మతత్వం తెలియాలంటే వేదం కావాలి. అదొకటే మార్గం, ఇంకో మార్గం లేదు. ఎంత దూరం వెళ్ళినా, ఎంత పొజిషన్స్ ఆక్యుపై చేసినా, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే యూ విల్ బి అన్హ్యాపీ. ఇక్కడ ప్రాబ్లం అలా అక్కడ ఉంది. యూ విల్ బి అన్హ్యాపీ. మీకు ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ ఇచ్చినా, ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చినా, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళి ఏ పొజిషన్ ఇంతగా పదవి ఇచ్చినా కూడా యు ఆర్ డిస్సాటిస్ఫైడ్. The satisfaction you will get only with ఆత్మజ్ఞానం, దట్ ఈజ్ అంతర్బహిష్ట తత్సర్వం వ్యాపేనాగా ఎనస్థిత. ఆ తర్వాత ఇంప్లిమెంట్ చేసేటువంటిది వేదం తప్పితే ఇంకోటి ఏమి ఉండదు. మీకు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా వేదమే మిగులుతుంది, ఇంకోటి ఏం మిగలదు. ఇప్పుడు నేను ఉన్నాను, ఉదాహరణకి లాస్ట్ టైం అమెరికా వెళ్ళాను, కెనడా వెళ్ళాను. నేను ఎక్కడికి వెళ్ళలేదు, వేదం చెబుతూ కూర్చున్నాను. సో నన్ను ఇక్కడ అయినా అదే పని చేస్తాను, అమెరికా వెళ్ళినా అదే పని చేస్తాను, కెనడా వెళ్ళినా అదే పని చేస్తాను. ఇక పొద్దున ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నేర్చుకుంటాను అంతే. ఇంకో పని లేదు, ఇంకోటి లేదు అసలు. ఊరికి అమెరికా, రష్యా, లేకపోతే కెనడా ఊరికి పేగులు పెడుతున్నారు కానీ ఉన్నది మట్టికి లోపల ఉన్నట్టు కంటెంట్ ఒకటే, వేదం వేదం వేదం, ఇంకోటి లేదు. ఒకవేళ కనుక మీకు వేదాన్ని మానేసి ఏదైనా పని చేస్తే డిస్సాటిస్ఫాక్షన్ వస్తుంది. అది కూడా చెప్తున్నాను, ఏమైపోదు, డిస్సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ డిస్సాటిస్ఫాక్షన్? నోబడీ ఈజ్ సాటిస్ఫైడ్ విత్ డిస్సాటిస్ఫాక్షన్. సో ఉన్నది ఒకటే ఆల్టర్నేటివ్, ఏమిటి అంటే ఏదో ఒకటి చేయాలి. ఏం చేస్తావు? ఏదైతే మారదో అది ఇంపార్టెంట్ అండి. ఏదైతే మారదో అది చెయ్యాలే కానీ మారేటువంటి తోటి మీకు డిస్సాటిస్ఫాక్షన్ వస్తుంది. మీకు ఎంత హై పొజిషన్స్ ఇచ్చినా కూడా బికాజ్ ఇట్ ఈస్ చేంజింగ్ కాబట్టి డిస్సాటిస్ఫాక్షన్ వస్తుంది. దాని ఒకటే మార్గం, చేంజ్లెస్. భగవంతుడు చేంజ్లెస్, వేదం చేంజ్లెస్. సో వేదం తప్పితే ఇంకో మార్గం లేదు, నేను చెప్తున్నాను. వేదం తప్పితే ఇంకో మార్గం లేదు. కాకపోతే వెనక ముందు డిస్సాటిస్ఫాక్షన్ ఓపుకున్నంత వరకు పట్టుకుంటావు, ఓపిక లేకపోతే వదిలేస్తావు. వదిలేసినప్పుడు ఎక్స్ప్లోడ్ అయిపోయి ఎక్కడికి వెళ్తుంటే ఆ వేదంలోకి వెళుతుంది. అంతకంటే ఏం లేదు, వేదం ఉంది, ఇంకెవరు ఏమీ లేదు. కాకపోతే వేదం ఇష్టం వచ్చేటట్టు చదివితే మళ్ళీ నెగిటివ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి. అది వేదం స్వరబద్ధంలో ఉంది, ఆ స్వరం ద్వారానే వెళ్ళాలి, అది గురుముఖంగా కావాలి. ఇక్కడ గురువు చాలా ఇంపార్టెంట్ అండి. వేదం అంటే పుస్తకాలు చదివినట్టు చదివేస్తారంటే ఏమవ్వదు, వేస్ట్. ఓ నవల్ చదువుకోవడం బెటర్ దానికంట. వేదం స్వరంలో ఉంది, స్వరంలో భగవంతుడు ఉన్నాడు, ఆ స్వరం గురువులో ఉన్నాడు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఎందుకు నమస్కారం పెట్టడం? గురువు అంటే వాడికి 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి, అన్నీ వేబే ఉన్నాయి. ఏమిటండి వీళ్ళు స్పెషాలిటీ ఏమిటంటే? ఆ స్పెషాలిటీ ఏమిటంటే ఆ స్వరం వాడి దగ్గర ఉంది, స్వరమే భగవంతుడు. కాబట్టి గురు బ్రహ్మ తచ్చరంటే గురు మహత నేర్చుకోవడమే. దేర్ ఇస్ నో వే అవుట్. నమస్కారం సార్. రైట్. ముఖ్యంగా మనది వేద భూమి అని చెప్పడంలోనే అర్థం ఉంది. వేదాలకు ఎంతటి ప్రాధాన్యత మన పూర్వీకులు ఇచ్చారనే దాని మీద. సకల సృష్టికి కూడా మూలం వేదాలే. ఆఖరికి ఆ దైవం కూడా వేదానికి దాసోహం అవుతారన్నది మన పురాణాలు చెప్తున్న మాట. భవిష్యత్ అంతా వేదమయం కావాలని వేదాలు ఎప్పటికీ పరిరక్షించబడతాయని అందరికీ తెలిసిందే. కానీ వేదంలో ఉండేదాన్ని మనం సంగ్రహించి మన జీవన విధానంలో దాన్ని అలవర్చుకోవాలనేదే గురుగారి తాలూకా ఆకాంక్ష. నమస్కారం.